ఒక క్రైస్తవునికి ప్రామాణికం ఏంటి అంటే అది దేవుని వాక్యమే. హల్లెలూయా. లేఖనమే. ఇంక మనకేం ప్రామాణికం లేదు. ఇంకా ఇదే మన ప్రామాణికం, దేవుని వాక్యం. బైబిల్ చెప్పనిది మనకొద్దు, బైబిల్ చెప్పేదే మనకు కావాలి. హల్లెలూయా. సో క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యానికి, లేఖనానికి ఎలాంటి ప్రాముఖ్యత మనం ఇవ్వాలంటే లేఖనమే ప్రామాణికము. మిగతావన్నీ కూడా స్వప్నాలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా లేఖనానుసారంగానే ఉండాలి. హల్లెలూయా. దేవుని లక్షణాలు ఇవి అని బైబిల్ చెప్పినప్పుడు నాకు ఇవి కాకుండా అదంటే దర్శనం వచ్చిందండి లేదా ప్రవచనం చెప్తున్నానని అంటే అవి సరైనవి కాదు. స్వప్నాలైనా, దర్శనాలైనా, ప్రవచనాలైనా, మరొకటైనా లేఖనానికి అనుసంధానమై ఉండాలి. దే షుడ్ బి అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడే అవి సరైనవి. ఎందుకోసం అంటే దేవుడు తన వాక్యాన్ని ఎప్పుడూ కూడా కాంట్రడిక్ట్ చేయరు. ఆయన మనకిచ్చిన లేఖనాలను ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయడు చెప్పండి, వ్యతిరేకించుడు. లేదమ్మా ఆ కాలంలో అలా రాసానో లేదా అలా చెప్పానో ఇప్పుడు అది వద్దులే అని దేవుడు అండంట. ఆయన ఏదైతే ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేశాడో, ఒక ప్రత్యక్షత మనకిచ్చారో, ఆ ప్రత్యక్షత దేవుడు ఎప్పుడు కూడా మార్చేవాడు కాదు. ఆయన నిరంతరం దాని మీద ఉండేవాడు కనుక ప్రతి విషయానికి కూడా మనకు లేఖనమే ప్రమాణము, లేఖనమే ఆదర్శము. ఎందుకోసం అంటే క్రైస్తవ్యానికి ప్రామాణికం దేవుని వాక్యమే. హల్లెలూయా.